ఇంకో వార్త మిత్రులారా, ఇగో ఈ ఈ లేడీ ఏం చేసిందో చూద్దాం. యూట్యూబ్ చికిత్స. ఏం చికిత్స? యూట్యూబ్ చికిత్స. వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్న యూట్యూబ్ చికిత్స చూద్దాం కొంచెం. ఈ వీడియో చూస్తూ ఇంట్లోనే ప్రసవం, గర్భిణి మృతి. కొంచెం జూమ్ చేయనా. తమిళనాడులోని తిరుపూర్లో ఘటన. ఓకేనా. ఆమెకు అప్పటికే 6 ఏళ్ల పాప ఉంది. ఎవరికి? ఈమెకి. తొలి కాన్పు సిజేరియన్ ద్వారా జరిగింది. ఇప్పుడు రెండోసారి సహజ కాన్పు కోసం భార్య భర్తలు ఆరాటపడ్డారట. అందుకోసం ఏకంగా ఇంటి వద్దే కేవలం యూట్యూబ్పై ఆధారపడి ప్రసవానికి సిద్ధమవడం ఆమె ప్రాణాలని తీసింది. తమిళనాడు తిరుపూర్ జిల్లా ఉతులూకుడికి చెందిన కె శశికళ 32, ఆమె భర్త కులంతా సామి. ఆమె అత్త వైద్యుల పర్యవేక్షణలో ప్రసవాన్ని కోరుకోలేదు. ఎవరట? ఆమె అత్త అట. అంటే వైద్యుల మధ్య పర్యవేక్షణ జరగదట. ఎందుకంటే ఆల్రెడీ సిజేరియన్ అయింది ఒకసారి. గర్భిణికి జూన్ 24వ తేదీన తెల్లవారుజామున ప్రసవ వేదనలు ప్రారంభమైనాయట. దీంతో సహజ ప్రసవం కోసం భర్త, అత్తగారు కలిసి యూట్యూబ్లో ప్రసవానికి సంబంధించిన వీడియోలు చూస్తూ ఇంట్లోనే కాన్పు చేసిందట. ఆమె ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది. కానీ డెలివరీ తర్వాత ఆమె పరిస్థితి దారుణంగా దిగజారింది. హాస్పిటల్లో వట్టిగా తీసుకెళ్ళరండి. గైనకాలజిస్ట్ వట్టిగా లేరు. నిజంగా హాస్పిటల్లో వట్టిగా సంతకాలు పెట్టరు. అంటే భర్తతోని సంతకాలు పెట్టిస్తారు. ఆ బాధ అందరూ తెలుసు, ప్రతి భర్తకు తెలుసు. నేను ఒక భర్తని, ఆ బాధ నాకు తెలుసు. నిజంగా మా భార్య కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, ఆ యొక్క ఐసీయూలో వెళ్ళి నిజంగా ఇక డెలివరీ అవుతున్న సమయంలో ఎంత ఘోర, బయట ఉన్న వాళ్ళు, పేరెంట్స్ కావచ్చు, బంధువులు దేవుని ప్రార్థిస్తారు. దేవా ఇక మీ చేతులు పెడతామని. డాక్టర్లు కూడా ఏమైనా మాకు సంబంధం లేదని చెప్పి సంతకాలు పెడతారు. వైద్య వృత్తులున్న తోపు తురుము డాక్టర్లే సంతకాలు పెట్టి మరి లోపల పంపించి డెలివరీ చేస్తారు. ముందే చెప్తారు సిజేరియన్, నార్మల్ అయితే నార్మల్ అని. ఇప్పుడు వీళ్ళు యూట్యూబ్లో చూసి ఇంట్లో చేసిందట. ఎంత దారుణం ఇది, ఊహించుకోండి. యూట్యూబ్లో ఎన్నో వీళ్ళు ఉంటాయి. ఆ యూట్యూబ్లో చూసి సేమ్ టు సేమ్ అట్లా చేస్తే ఎట్లా బతుకురండు. హాస్పిటల్లో డెలివరీ అయిన తర్వాత కూడా కొందరు బతకట్లేదు, ఇంకా ఇంట్లో చేసిందట. ప్రసవం తర్వాత మాయా ప్లసెంటన బయటకు రావడంతో శశికళకు తీవ్ర రక్తస్రావం మొదలైంది. పరిస్థితి విషమించడంతో ఆమెను మొదట పేరందులలోని ప్రభుత్వ ఈ రోడ్లో మెడికల్ కాలేజ్ అండ్ ఆసుపత్రి తరలించారు. ఆ తర్వాత జూన్ 25న కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగా అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం ఆమె మరణించింది. ఈ ఘటనపై మెడికల్ ఆఫీసర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉతుకూలి పోలీసులు భర్త కులంత సాంపై బిఎన్ఎస్లోని 105 హోమిసైడ్ కింద కేసు నమోదు చేశారు. అయితే మరణించిన మహిళ కుటుంబ సభ్యులు ఎలాంటి ఫిర్యాదు చేయాలని అనుకోలేదు. అయితే మరణించిన మహిళా కుటుంబ సభ్యులు ఎలాంటి ఫిర్యాదు చేయాలని అనుకోలేదని, దంపతులు ఇద్దరు ఇంట్లోనే సహజ ప్రసవం చేసుకోవాలని ముందే ప్లాన్ చేసుకున్నారని వారు చెప్పినట్లు ఉతుకూలి ఇన్స్పెక్టర్ ఎస్ శరావన్ పేర్కొన్నారు. అంటే అత్తమామ ప్లస్ అమ్మ నాన్న అందరు కలిసే ఈ ప్రయత్నం చేసినట. అందుకే వాళ్ళు ఎలాంటి కేసు నమోదు చేయలే. కాగా ప్రస్తుతం ఆ పసికందు ఆరోగ్యంగా నిలకడ ఉంది. ఇదిలా ఉండగా ఆరోగ్య శాఖ జరిపిన విచారణలో ఈ మహిళా పేరు గర్భిణులు శిశు సంరక్షణ పరీక్షించే ప్రభుత్వ PICCMEలో నమోదు కాలేదని తేలిందట. ఇక మహిళా పేరు ప్లస్ ఇక వాళ్ళ నమోదు చేయలేట.